సంతృప్తి కలిగిన జీవితం. ఈ జీవితాన్ని ప్రతి మనిషి తన జీవితంలో నేను సంతృప్తిగా బ్రతకాలని కోరుకుంటాడు. దానికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ భూమి మీద మనిషి ఎన్నో బాధ్యతలు నెరవేర్చుకునే క్రమంలో కొన్నిసార్లు సంతృప్తిని, కొన్నిసార్లు అసంతృప్తిని తన జీవితంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తనకు కలిగిన దాంట్లో తృప్తిగా జీవించే వాళ్ళు ఉన్నారు. తనకు కలిగిన దాన్ని ఇంకా వృద్ధి పొందించుకోవాలని నిత్యం ఆరాటపడే క్రమంలో సంతృప్తిని కోల్పోతున్నారు. కొన్నిసార్లు మనిషి వస్తువుల ద్వారా సంతృప్తి పొందాలని ప్రయత్నిస్తున్నాడు. కొన్నిసార్లు వాహనాల ద్వారా, కొన్నిసార్లు డబ్బులో, ఇతర సముదాయాలలో మనిషి తన యొక్క సంతృప్తిని వెతుకుతూనే ఉన్నాడు. ఈ సంతృప్తి కలిగిన జీవితం జీవించడం అనేది ఏ మనిషి జీవితంలో ఎప్పటికీ పరిపూర్ణ కాలేకపోతూ ఉన్నాడు. దీనికి గల కారణం మనిషి యొక్క కోరికలు. మనిషి ఒక స్థాయికి ఒక మెట్టు ఎదిగినప్పుడు అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎక్కాలి అని నిత్యం తను కలిగినటువంటి జీవితంలో ఇంకా 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 ఉన్నతమైన దిశలోకి వెళ్ళాలనే ప్రయత్నంలో ఇప్పుడు తను కలిగినటువంటి జీవితాన్ని ఆనందించలేకపోవడం వల్ల అసంతృప్తితోనే తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. నిజమైన సంతృప్తి అనేది తను ఏ స్థితిలో ఉన్నాడో, తను ఏ పొజిషన్లో ఉన్నాడో, తను ఏదైతే కలిగి ఉన్నాడో దానిని బట్టి మాత్రం తను సంతృప్తి చెందినట్లయితే ఆ మనిషి ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవించగలడు. 10,000 రూపాయలు సంపాదించేటప్పుడు, అందులో సంతృప్తిని వెతికినప్పుడు 20,000 సంపాదించినా, 30,000 సంపాదించినా, ఎంత సంపాదించినా ఆ వ్యక్తి అదే సంతృప్తిని కలిగి ఉంటాడు మానవుడు. కాబట్టి మనకు కలిగి ఉన్న దానిని బట్టి మనం సంతృప్తి కలిగి జీవిస్తూ ఉంటే మానవుని యొక్క జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల చదువులను బట్టి, వారి ఎదుగుదలను బట్టి, వారి జీవితంలో సెటిల్ అయిన విధానాన్ని బట్టి, వారి జీవితంలో వారి యొక్క బాధ్యతలు నెరవేర్చినప్పుడు ఒక రకమైన సంతృప్తిని కలిగి ఉంటారు. తర్వాత వారి యొక్క పరిస్థితి ఏమిటి, వారి యొక్క పోషణ ఏమిటి అనే మరలా అసంతృప్తితో ఉంటారు. కాబట్టి మానవుడు తన జీవిత కాలంలో అనేక బాధ్యతలు, బరువులు వీటిని కొనసాగిస్తున్న క్రమంలో మనిషి సంతృప్తి కలిగిన జీవితం, ప్రశాంతతతో నెమ్మది కలిగిన జీవితాన్ని జీవించడం కోసం నిరంతరం పోరాడుతూనే ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా తనకు కలిగిన ప్రతి పరిస్థితులను బట్టి ఆ పరిస్థితుల్లో సంతృప్తి పడి జీవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా సంతృప్తికరంగా బ్రతకవచ్చు. ఆశా దృక్పథంతో మనిషి జీవిస్తూ ఉండాలి. జరగబోయేదంతా మంచి జరుగుతుందనే ఒక ఆశాభావంతో ఉన్నప్పుడు, మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి మనం సంతోషించినప్పుడు ఖచ్చితంగా మనిషి సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఇదే సంతృప్తికరమైన జీవితం.